రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా కౌరుగట్ట అనే గ్రామంలో ఉన్నాం. కేంద్ర బలగాలు అయితే ఇక్కడ ఒక బేస్ క్యాంప్ని అయితే ఏర్పాటు చేశాయి. ఒక 2 రోజుల క్రితం అయితే ఒక క్యాంప్ని అయితే ఏర్పాటు చేశాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లోనైతే బలగాలు అయితే ఆ క్యాంపుని అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కౌరుగట్ట అనే గ్రామానికి సంబంధించినటువంటి పేదల కోసం కూడా ఒక క్యాంపుని అయితే బేస్ వైద్య క్యాంపుని అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా ఈ క్యాంపులోనైతే వాళ్ళ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఒకసారి మనం చూద్దాం, లోపలికి కూడా వెళ్ళి. సో మనం చూడవచ్చు, వీళ్ళంతా కూడా కౌరుగట్టు గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీలే వీళ్ళంతా. వీళ్ళ కోసమైతే ఇక్కడ బలగాలు అయితే ఈరోజు క్యాంపుని ఏర్పాటు చేశాయి. ఇప్పటికే ఒక 500 మంది దాకా కూడా ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇదంతా కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి క్యాంపు పెట్టి వాళ్ళకైతే వైద్య పరీక్ష అయితే చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కూడా మనం చూడొచ్చు, ఇదంతా కూడా వాళ్ళకి ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తామని చెప్తున్నారు. మెడికల్ క్యాంపును కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అయితే వినియోగించుకుంటున్నారని మనం చెప్పుకోవాలి. ఒకసారి మనం ఎంత చూడొచ్చు, ఇదంతా కూడా మెడికల్కి సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటుగా జ్వరానికి, తలనొప్పికి, ఇతరత్ర అన్నిటికీ అయితే వీళ్ళకైతే ప్రజెంట్ అయితే మందులు కూడా అందిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇది పారాసెటమాల్కి సంబంధించినటువంటి మెడిసిన్. ఇదంతా కూడా మెడిసిన్స్ వాళ్ళకి చిన్నారులకు కూడా అందించేటివైతే మనకు కనిపిస్తుంది. దీనికి తోడు క్యాంపుకి రక్షణగా ఉంటూ కూడా ఇక్కడ బలగాలు అయితే ఉంటున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు, క్యాంపుకు కూడా ఈ పోలీసు బలగాలు అయితే కొంత సెక్యూరిటీగా ఉండి అయితే దగ్గరుండి కూడా ఈ క్యాంపు నిర్వహణ అయితే కొనసాగిస్తున్నారు. అంతా కూడా కౌరుగట్టు దానికి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ఆదివాసీలే వీళ్ళంతా. ఇప్పుడు ఈ క్యాంపులోనైతే వాళ్ళకి వైద్య పరీక్షలు చేసుకొని ఆ మందులు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు, అంతా కూడా చాలామంది జిల్లా పోలీసులతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ క్యాంపుకి అయితే ముఖ్యంగా అయితే వచ్చి పేదలకి వైద్యం అందే విధంగా అయితే చర్యలు తీసుకున్నట్లయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి క్యాంపులను అయితే దండకారణ్యంలో అయితే ఏర్పాటు చేసింది లేదు. క్యాంపు పెట్టిన నేపథ్యంలోనే బలగాలు అయితే ఇక్కడ పేదలకైతే మెరుగైన వైద్యం అందిస్తున్నారని అయితే మనకి ఇక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం లాంగ్ నుంచి చూసుకుంటే షార్ట్ మొత్తం కూడా ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి కౌరుగట్ట అనే గ్రామం, ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోని ఇక్కడ ఉన్నటువంటి పేదలకు వైద్యం అందించాలనే లక్ష్యంతోనైతే బలగాలు అయితే క్యాంపుని అయితే ఏర్పాటు చేశాయి. ఇప్పటి వరకు దాదాపుగా 500 నుంచి పైన కూడా ఇక్కడ వాళ్ళు వైద్యం అందించుకొని మందులు తీసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది. सरपंच को भेजो, सरपंच नाराजू 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 सरपंच